కళ్ళు దుకాణం పక్కన అత్తాకోడళ్ళు శారద అనామికాలు చిన్నపాటి కొట్టు వేసుకొని ఫిష్ ఫ్రై వ్యాపారం చేస్తూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతోనే సంతోషంగా జీవిస్తూ పిల్లలు హరీషు, భవ్యలని ఒక పేరున్న పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. ఇదంతా కుళ్ళుబోత్తనంతో జీవించే సుశీలకు నచ్చేది కాదు. అసూయతో ఈ అత్త కోడళ్ళు ఎంత సంతోషంగా బ్రతుకుతున్నారంటే ఆ కళ్ళు దుకాణం దగ్గర చేపల ఫ్రై చేసి అమ్మడం వల్లే. ఏదేవైనా ఎంత డబ్బు ఖర్చైనా ఆ కళ్ళు దుకాణం దగ్గర నుంచి వాళ్ళని వెళ్ళగొట్టి అక్కడ నేను నా కోడలు కలిసి అదే చేపల ఫ్రై చేసి అమ్ముతాం. అప్పుడు మేము ఆ అత్త కోడల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం. ఇక ఆలస్యం చేయకూడదు అని అనుకుంటూ సుశీల కళ్ళు దుకాణం దగ్గరికొచ్చింది. చేపల ఫ్రై చేస్తున్న అనామిక కళ్ళు దుకాణం దగ్గరకొచ్చిన సుశీల వైపు చూసింది. అత్తయ్య, ఆ కుళ్ళుబోతు సుశీల కళ్ళు దుకాణం దగ్గరకొచ్చింది. రాని కోళ్ళ కళ్ళు తాగుతుంది కావచ్చు. అయినా సుశీల అక్కడికొత్తే నువ్వెందుకే అంత కంగారు పడుతున్నావు? సుశీల వంకర బుద్ధి గురించి తెలిసి కూడా కంగారు పడకుండా ఎలా ఉండగలను అత్తయ్య? ఎప్పుడూ లేనిది ఈరోజు కళ్ళు దుకాణం వరకు వచ్చిందంటే ఏదో కుట్ర చేయడానికే వచ్చిందనిపిస్తుంది అత్తయ్య. కోళ్ళ కుట్ర లేదు, కుతంత్రం లేదు. నువ్వు మాత్రం చేపల ఫ్రై మీద మనసు పెట్టు. అవి మాడిపోకుండా కాల్చు. బాగా నల్లగా మారితే బాగుండవో, ఎవరో తీసుకోరప్పుడు. సరే అత్తయ్య, కాకపోతే మీరొకసారి కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళిరండి. నేను వెళ్తానులే కోళ్ళ. ఎలాగో ఆ కళ్ళు దుకాణంలో కళ్ళు తాగుతున్న నాగయ్య 2 చేప ముక్కలు అడిగాడు కదా, వాటిని చేసి తీసుకెళ్లి నాగేకెత్తాను. సుశీల వచ్చిన విషయం కూడా తెలుసుకుంటానులే. అయితే ఆగండి అత్తయ్య, ఇప్పుడే ఇచ్చేస్తాను అని చెప్పి అనామిక ఒక పేపర్ ప్లేట్లో 2 చేప ముక్కలు వేసిస్తుంది. శారద వాటిని తీసుకుని కళ్ళు దుకాణంలో కళ్ళు తాగుతున్న నాగయ్య దగ్గరకు వచ్చింది. అతనికిచ్చింది. అప్పుడు సుశీల కళ్ళు దుకాణం నిర్వహిస్తున్న రాజయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. నేను చెప్పినట్టు చేస్తే అప్పు చేసి మరీ మీరడిగినంత ఇస్తాను. నన్ను నమ్మండి. అప్పు చేసి నేను అడిగినంత ఇవ్వాల్సిన అవసరం లేదు సుశీల. మీరెంత చెప్పినా నేను విన్ను. మీరు చెప్పినట్టు చేయను. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదు రాజయ్య, శారదిస్తున్న డబ్బుల కంటే నేను 2 ఎక్కువ ఇస్తానులే. ఇక్కడి నుంచి ఆ అత్తా కోడళ్ళ ఫిష్ ఫ్రై వ్యాపారాన్ని తీసేసే. నేను నా కోడలు కలిసి పెట్టుకుంటా రాజయ్య. చెప్పాను కదా సుశీల, మీరు చెప్పినట్టు నేను చెయ్యను. ఇక ఆ విషయం గురించి మాట్లాడడం కూడా అంత మంచిది కాదు. వెళ్ళండి. వెళ్ళి మరెక్కడైనా ఈ అత్తాకోడలు కలిసి వ్యాపారం చేసుకోండి. ఇక్కడే చేయాలనే ఉంది. చెప్పు. అయ్యో రాజయ్య, నా బాధ నీకు అర్థం కావడం లేదు. ఆ అత్తా కోడలు ఇంట్లోకెళ్ళి చూసావా, రాజభవనంలా ఉంటుంది. పైకి మాత్రం అందరి దృష్టిలో అక్కడక్కడ పగులు పట్టిన మట్టిల్లు. లోపల మాత్రం పెద్ద టీవీ, పెద్ద సోఫాలు, పెద్ద ఫ్రిడ్జు. అయితే నన్నేం చేయమంటావు? ఆ అత్తాకోడళ్ళు కష్టపడుతున్నారు, కొనుక్కున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళేవి నిన్ను మోసం చేయటం లేదుగా, నన్ను మోసం చేయటంలా. అలాగే జనాల్ని మోసం చేయటం లేదు. నిజాయితీగా ఉన్నారు, ఉంటున్నారు. వాళ్ళకు నచ్చినా వచ్చిన వ్యాపారం చేసుకుంటున్నారు. ఏంకను వెళ్ళు. అది కాదు రాజయ్య, వాళ్ళ పిల్లలు అతి పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటున్నారు. బస్ తీసుకెళ్లి తీసుకొస్తుంది. వేలల్లో స్కూల్ ఫీజులు కడుతున్నారు. ఇదంతా చెప్పగానే రాజయ్యకి కోపం వచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ, చూడు సుశీల, నాకొస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరీ చెప్తున్నాను. ఇప్పుడు నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. లేదంటే నేను గట్టిగా అరిచి నిన్నిక్కడి నుంచి పంపించాల్సి వస్తుంది. ఏం కావాలో నువ్వు డిసైడ్ చేసుకో. ఇక నాకు మాత్రం నీకు చెప్పే ఓపిక లేదు. ఆ తర్వాత నీ ఇష్టం అని రాజయ్య చెప్పడంతో అయోమయంగా చూస్తూ సుశీల తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇక ఇక్కడుండడం అంత మంచిది కాదనిపిస్తుంది. రాజయ్యకి కోపం వచ్చి గట్టిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరవక ముందే వెళ్ళిపోతే బాగుంటుంది. రాజయ్య మన దారికొచ్చేలా లేడు. మరొక దారిని వెతుక్కోవాలి అని అనుకొని పైకి మాత్రం రాజయ్యతో ఇలా అంటుంది. కోపం తెచ్చుకోకు రాజయ్య, నేను వెళ్తున్నానులే అని చెప్పి సుశీల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చీకటి పడుతున్న కొద్దీ కళ్ళు దుకాణంలోకి ఒకరి తర్వాత ఒకరు కళ్ళు తాగడానికి వస్తూ ఉంటారు. కళ్ళు దుకాణంలో కూర్చొని కళ్ళు తాగుతూ ఉంటారు. అనామిక చేపల ఫ్రై చేస్తూ ఉంటుంది. కోళ్ళ కళ్ళు తాగడానికి వస్తున్న వాళ్ళు పెరుగుతున్నారు. నువ్వు ఇంకా చేపల్ని ఫ్రై చెయ్యి. నాగయ్య మరో 2 చేపలను అడిగాడు. ప్లేట్లో వేసి అనామిక అని చెప్పగానే అనామిక శారదకి ఫ్రై చేసిన చేపలిస్తుంది. అలా సమయం గడుస్తున్న కొద్దీ బాగా చీకటి పడుతుంది. రాత్రవుతుంది.
కళ్ళు తాగుతున్న వాళ్ళకి అనామిక శారదలు ఫ్రై చేసిన చేపల్ని సర్వ్ చేస్తూ ఉంటారు. డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9 దాటుతుంది. సుశీల తన ఇంటి డాబా మీద నిలబడి శారద మట్టి ఇంటి వైపు చూస్తూ, వామ్మో, రాత్రి 9 దాటినా ఆ అత్త కోడళ్ళు కళ్ళు దుకాణం నుంచి ఇంకా ఇంటికి రాలేదు. వేల మీద వేలు సంపాదించేస్తున్నారు. ఆస్తి మీద ఆస్తి కూడబెడుతున్నారు. ఎలాగైనా వాళ్ళని దెబ్బ కొట్టాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంటికొచ్చిన శారద కొడుకు రమేష్ కనిపించాడు. సుశీల మనసులో చెడు ఆలోచన మొదలైంది. తన కొడుకు సుగుణాల రాముడు అని ఆ శారద మురిసిపోతూ ఉంటుంది కదా, ఈ రమేష్ గాడిని వీడిని తాగుబోతోని చేస్తే సరిపోద్ది. అప్పుడు వాడు ఆ కళ్ళు దుకాణంలో కూర్చొని తాగుతూ ఉంటే ఆ అత్త కొడళ్ళు ఎలా తమ చేపల ఫ్రై వ్యాపారాన్ని చేస్తారో నేను చూస్తాను అని అనుకుంటూ ఉండగా రమేష్ ఇంట్లోకి వెళ్ళాడు. పిల్లలు హరీషు భవ్యలు సోఫాలో కూర్చొని ప్రసాద్తో కలిసి టీవీ చూస్తూ ఉంటారు. నాన్నా, అమ్మ వాళ్ళు ఇంకా రాలేదా? నీకు తెలిసిందే కదా బాబు. పిల్లలు పదండి, నేను మీకు అన్నం తినిపిస్తాను. డాడీ, నువ్వే ఇక్కడికి తీసుకోనరా డాడీ. సరే పిల్లలు అని చెప్పి రమేష్ కిచెన్లోకి వెళ్తాడు. పిల్లలు టీవీ చూస్తూ ఉండగా అన్నం ప్లేటు వాటర్ గ్లాసు తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తాడు. సోఫాలో కూర్చుని పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సుశీల కొడుకు శేఖర్ ఓ రోజు సాయంత్రం రమేష్ని మాటలతో రెచ్చగొట్టి కళ్ళు దుకాణం దగ్గరికి తీసుకొచ్చి కళ్ళు తాగిపిస్తూ ఉంటాడు. 2 ఫ్రై చేసిన చేపల్ని ఆర్డర్ ఇస్తాడు. అక్కడ తమ కొడుకు కళ్ళు తాగటం చూసి శారద షాక్ అవుతుంది. తన భర్త తాగడం చూసి అనామిక అయోమయంలో పడుతుంది. అత్తయ్య, ఆయన చూశారా? చూశానులే కోళ్ళ. ఇక్కడ మనం బాబుని ఏమనబాక, అసలేం అడగొద్దు మనం. ఏవైనా అంటే ఈ సుశీల కొడుకు కావాలని గొడవ చేస్తాడు, మన వ్యాపారాన్ని దెబ్బతీస్తాడు. ఎంత తాగితే తాగనివ్వు, ఎంత తింటే అంత తిననివ్వు కోళ్ళ. సరే అత్తయ్య అని చెప్పి అనామిక చేపల ఫ్రై చేస్తూ ఉంటుంది. శారద సప్లై చేస్తూ ఉంటుంది. అలా రాత్రి 9 దాటింది. శేఖర్ ఇంటికొచ్చి తన తల్లి సుశీలతో ఇలా అంటాడు. అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే ఆ రమేష్ని రెచ్చగొట్టి ఫుల్లుగా కళ్ళు దాయించాను. పీకల వరకు తాగి పడిపోతాడు. నేను మాత్రం ఇంటికొచ్చాను. ఆ అత్త కోడళ్ళు ఏమైనా అన్నారా బాబు? లేదమ్మా, ఏమనలా. వాళ్ళకు మాకు సంబంధం లేనట్టు వాళ్ళ చేపల ఫ్రై వాళ్ళు చేసుకుంటూ కూర్చున్నారు. నేను అడిగిన చేపలన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇలాగే రోజు తాగించు బాబు. అది చూసి ఆ అత్త కొడళ్ళు అడగాలి. అప్పుడు రమేష్ రెచ్చిపోయి కళ్ళు దుకాణం దగ్గర గొడవ చేయాలి. అది చూసి మనం సంతోషపడాలిరా. తప్పకుండా గొడవ చేద్దాంలే అని చెప్పి శేఖర్ లోపలికి వెళ్ళిపోతాడు. కళ్ళు దుకాణం దగ్గర బాగా తాగి పడిపోయిన రమేష్ని కోడలు అనామిక భుజం మీద వేసుకుని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడుతుంది. అసలు ఈయన ఇలా ఎందుకు చేశారో అర్థం కావట్లేదు అత్తయ్య. బాధపడబాక్కోళ్ళా, తెల్లారిన తర్వాత అడిగి తెలుసుకుందాంలే. అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిద్దాం కదా. సరే అత్తయ్య అని చెప్పి ఆ రోజు పిల్లలతో కలిసి పడుకుంటుంది. మరుసటి రోజున శారదా అనామికలు రమేష్ని గట్టిగా నిలదీస్తారు. అప్పుడు శేఖర్ కట్టిన పందెం గురించి చెప్తాడు రమేష్. సర్లే బాబు, ఈరోజు కూడా నువ్వు శేఖర్తో పందెం గట్టి తాగు. కావలసిన చేపలేసుకుని తిను. ఏ మాత్రం నువ్వు వెనక్కి తగ్గొద్దు. అవునండి, ఏ మాత్రం వెనక్కి తగ్గొద్దు అని అత్తాకోడలు చెప్పడంతో రమేష్కేమో అంతా అయోమయంగా ఉంటుంది. అత్తాకోడలు ఆ రోజు కూడా చేపల ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు. శేఖర్, రమేష్ ఇద్దరూ కళ్ళు దుకాణం దగ్గరికి వస్తారు. వాళ్ళని అత్తాకోడలు చూస్తారు. శారద రాజయ్య దగ్గరికి వచ్చి విషయం చెప్పి విరేచనాలయ్యే టాబ్లెట్ని కలపమని చెప్తుంది. నువ్వు వెళ్ళు శారదా, శేఖర్తోనే నీ కళ్ళు తాగిస్తానుగా, నువ్వు వెళ్ళి కూర్చో. చాలా సంతోషం రాజయ్య అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం అయ్యింది. శేఖర్, రమేష్లు కళ్ళు తాగడానికి వచ్చారు. అక్కడ కూర్చున్నారు. రాజయ్య శేఖర్కి విరోచనాల టాబ్లెట్ కలిపిన బాటిల్ ఇచ్చాడు. రమేష్కి మంచి కళ్ళు సీసా ఇచ్చాడు. రాత్రి అయ్యేంత వరకు తాగుతారు, చేపలు తింటారు. శేఖర్ ఇంటికి బయలుదేరుతాడు. అనామిక రమేష్ని తీసుకుని ఇంటికి వస్తుంది. శేఖర్కేమో బాగా విరేచనాలు పట్టాయి. రెగ్యులర్గా బాత్రూంకి వెళ్ళి రావడం జరుగుతుంది. అది చూసి సుశీల కంగారు పడుతుంది. మరుసటి రోజున డీలా పడిన కొడుకు శేఖర్ని చూసి సుశీల కొంచెం ఇబ్బంది పడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శేఖర్ బాగా కళ్ళు తాగడానికి అలవాటు పడతాడు. సుశీల అడిగితే తల్లి అని కూడా చూడకుండా బాగా తిడతాడు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడ్డవంటే ఇదే అనుకుంటాను. దేవుడా, నన్ను మన్నించు తండ్రి అని వేడుకుంటుంది. అని సుశీల బుద్ధి తెచ్చుకుని ఆ రోజు నుంచి అత్తాకోడళ్ళు శారదా అనామికాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. సీతారాంపురంలో శారద బస్సు దిగింది.
బస్సు వెళ్ళిపోగానే మట్టి రోడ్డు మీద శారద నడుచుకుంటూ, ఈ ఊరికి 5 ఏళ్ల క్రితం వచ్చాను అంతే. ఇదిగో మళ్ళీ ఇప్పుడే అడిగి పెట్టా. అది కూడా నా కొడుకు పెళ్లి కోసమని. ఈ ఊర్లో తమ్ముడు వరసయ్య మాధవయ్య ఉన్నాడు. ఆడికొక కూతురు కూడా ఉంది. నా ఇంటి కోడలు చేయమని అడగడానికి వెళ్తున్నాను అని అనుకుంటూ వెళ్తూ ఉండగా మాధవయ్య ఎదురుపడ్డాడు. శారదని చూసి, వామ్మో, మా గయ్యాలక్క ఇన్నాళ్ళకి ఈ ఊరికి వచ్చిందంటే ఖచ్చితంగా నా ఇంటికే. నా కూతుర్ని తన కోడలికి ఇంటికి పంపించమని అడగడానికి అయ్యుంటుంది. నన్ను మా అక్క గుర్తుపట్టేసరికి నేనిక్కడి నుంచి పరుగు పెట్టాల్సిందే అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి ఇంటివైపు పరుగు పెడతాడు. శారద వెనక నుంచి చూసి, వీడికి నా గురించి బాగా తెలుసును అనుకుంటా. నన్ను చూసి అట్ట పరుగు పెట్టేశాడు. అయినా ఇప్పుడు వీడి గురించి నాకెందుకు వచ్చిన తలనొప్పి. నేను మా మాధవయ్య తమ్ముడి ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ మాధవయ్య ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. మాధవయ్య పరుగున ఇంటికొచ్చాడు. అతని భార్య సుమిత్ర చూసి, ఏవైందండి? వీధి కుక్కగానేమైనా వెంటపడిందా? అంతకు మించి సుమిత్ర, కొంపదీసి పులిగాని ఊరి మీద పడిందా ఏంటి? పులి, కుక్క, సింహం ఏదైనా సరే ఆవిడ నోటి ముందు బలా దూరే సుమిత్ర. ఏంటి శారద వదినగాని వస్తుందా? అవును సుమిత్ర, ఖచ్చితంగా మన ఇంటికే వస్తుంది. మన కూతుర్ని తన ఇంటికి కోడలుగా పంపించామని అడుగుతుంది. నేను ఇక్కడే ఉంటే ఏదోటి చెప్పి నన్ను నొప్పిస్తుంది. శారదకి ఇంట్లో అడుగు పెట్టగానే నేను పెరటి గుమ్మం వైపు నుంచి వెళ్ళిపోతాను. నువ్వే ఏదో ఒకటి చెప్పు, పంపించు సరేనండి అని అంటూ ఉండగానే శారద అక్కడికి రానే వచ్చింది. శారదని చూసి మాధవయ్య ఇంటి పెరడి నుంచి వెళ్ళిపోతాడు. శారద వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. సుమిత్ర టీ పెట్టి ఇచ్చింది. అవునే సుమిత్ర, తమ్ముడేంటి ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళినట్టు? పని మీద పట్నం వెళ్ళాడు వదినా. వచ్చేటప్పటికి రాత్రి అవుతుందని చెప్పాడు. మీరు వస్తున్నారని గనక ముందే తెలిస్తే ఆయన ఇంటి దగ్గరే ఉండేవాడు కావచ్చు. సరేలే సుమిత్ర, తమ్ముడితో నేను ఫోన్లో మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్పు సుమిత్ర. నా కొడుకు రమేష్కి నీ కూతురు అంజలినిచ్చి పెళ్లి చేద్దాము, ఏమంటావు? అయ్యో వదిన, అంతా మీ తమ్ముడిష్టం, నాకేం తెలుసు చెప్పండి. ఇంటి వరకు వచ్చారు కనుక కోడి కూరతో అన్నం పెడతాను. కడుపు నిండా తినండి, హాయిగా పడుకోండి. ఆయన వచ్చాక ఆయనతో మాట్లాడి వెళ్ళండి. తమ్ముడితో నేను మాట్లాడతాలే సుమిత్ర, నువ్వు చెప్పరాదు? అమ్మాయి మాత్రం ఇంకా చదువుకుంటాను అంటుంది వదినా. ఇంకా చదివిద్దామని మేము అనుకుంటున్నాం అని చెప్పగానే శారద మరో మాట మాట్లాడకుండా లేచి అలా రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. సుమిత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. రోడ్డు మీద నడుస్తూ మాధవయ్యకి ఫోన్ చేసింది. ఒక చెట్టు దగ్గరున్న మాధవయ్య, చెప్పక్క, అందరూ బావున్నారా? తమ్ముడు, నా కొడుకు రమేష్కి నీ కూతురు నుంచి పెళ్లి చేద్దాంరా అని అడగగానే మాధవయ్య తనలో తాను, ఇప్పుడెలాగూ శారదకి ఎదురుగా లేదు కదా, భయపడకుండా ఫోన్లో అసలు విషయం చెప్పేద్దాం అని అనుకొని పైకి గట్టిగా ఇలా అంటాడు. వద్దక్క, నీ గయ్యాలితనం గురించి పూర్తిగా తెలిసి నా కూతురు గొంతు నేను గొయ్యలేను. నేను నీ ఇంటికి నా కూతుర్ని కోడలుగా అస్సలు పంపించలేను అని చెప్పగానే శారదకి కోపం వస్తుంది. ఆ కోపంలోనే ఫోన్ పెట్టేసి బస్టాండ్ దగ్గరికి వచ్చేస్తుంది. కాసేపటి తర్వాత బస్టాండ్కు బస్సు వస్తుంది. శారద బస్సులో వెళ్ళిపోతుంది. ఇక సరిగ్గా అదే సమయంలో ఇంట్లో టీపాయ్ మీద పెట్టిన సెల్ ఫోన్ వైపు తండ్రి ప్రసాదు, కొడుకు రమేషు ఆశగా ఆతురతగా చూస్తూ ఉంటారు. నాన్నా, అమ్మ సీతారాంపురం వెళ్ళి 3 గంటలైంది కదా, ఇంకా గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేయలేదు. నీ అత్తగారి ఊరు సీతారాంపురం కాదని అర్థం చేసుకోవాలి బాబు. ఇలా తెలిసిన వాళ్ళు కూడా పిల్లనివ్వకపోతే ఇక నాకెలా పెళ్ళవుతుంది నాన్న? మీ అమ్మ గయ్యాలితనం తెలిసిన ఎవ్వరూ మన ఇంటికి వాళ్ళ కూతుర్ని కోడలిగా పంపించర్లే బాబు. మీ అమ్మ గయ్యాలితనం అంత పవర్ఫుల్ మరి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శారద దిగులు ముఖం వేసుకొని ఇంటికొచ్చేసింది. శారదనలా చూడగానే తండ్రి కొడుకులిద్దరికీ విషయం అర్థమైంది. మౌనంగా అలా ఉండిపోయారు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. తెలిసిన వాళ్ళెవ్వరూ రమేష్కి పిల్లనివ్వటానికి ముందుకు రావటం లేదు. దాంతో శారదా ప్రసాద్లు తమ కొడుకి పెళ్లి కావటం లేదని బాధపడుతూ ఉంటారు. రమేషు, నువ్వు బాధపడమాక, నీకెట్టాగైనా నేను పెళ్లి చేస్తాను కదా. నీ గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ మన ఇంటికి పిల్లనివ్వరు. తెలియని వాళ్ళు ఊళ్ళోకొచ్చి తెలుసుకొని మన ఇంటికి రాకుండానే వెళ్ళిపోతున్నారు. ఎట్టా శారదా, ఎట్టా నువ్వు కొడుక్కి పెళ్లి చేద్దామనుకుంటున్నావు అని ప్రసాద్ అడుగుతూ ఉంటే పని మనిషి సావిత్రి వేడివేడిగా టీలు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చింది. సావిత్రిని చూసిన శారదకి తనకు పెళ్ళీడు వచ్చిన కూతురున్న విషయం గుర్తుకొచ్చింది. ఆ రోజు సాయంత్రం
మట్టింట్లో ఉంటున్న సావిత్రి దంపతుల దగ్గరికి శారద వచ్చింది. వాళ్లతో రమేష్ పెళ్లి గురించి చెప్తుంది. సావిత్రి కూతురు అనామిక కూడా ఆ మాటలన్నీ వింటుంది. పైసా కట్నం తీసుకుని సావిత్రి, మీ అమ్మాయి అనామికని మా ఇంటి కోడలుగా పంపించు చాలు. మేము మీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. తప్పుగా అనుకోకండి అమ్మగారు, మీ నోటు గురించి నాకు బాగా తెలుసండి. కట్నం వద్దనరు కదా అని మా అమ్మాయి గొంతుని నేను కోయలేనమ్మా అని చెబుతూ ఉండగా మధ్యలోనే అనామిక కల్పించుకొని ఇలా అంటుంది. నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తుంది. శారద సంతోషంగా వెళ్ళిపోతుంది. అనామిక తన తల్లిదండ్రులకి పరిస్థితి వివరించి చెప్తుంది. ఇక కన్యాదానం జరుగుతుంది. అనామిక అత్తగారింటికి వచ్చింది. ఇంటి పని మనిషివి నువ్వు ఉన్నావు కాబట్టి ఇక నుంచి మీ అమ్మ రాదు. అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. ఇంకో విషయం, రేపు అమ్మాయి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చుద్ది. తనకు నచ్చినవన్నీ చేయమని చెప్పుద్ది. నువ్వు ఆ అమ్మాయి చెప్పినవన్నీ చేస్తా ఉండాలి. ఇక మేం పెట్టిందే తినాలి. ఒళ్ళు జాగ్రత్త. మాకు తెలియకుండా ఉన్నావంటే పొళ్ళు రాలిపోతాయి. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక ఆ ఇంట్లో లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు పని చేస్తూనే ఉంటుంది. మామగారు ప్రసాద్కి అనామిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. శారద కూతురు మాలిని ఇంటికొచ్చింది. తనకి ఇష్టమైన వంటల్ని దగ్గరుండి మరీ చేయించుకుంటుంది. శారద, మాలిని కావాలని అనామికాని డైనింగ్ టేబుల్ దగ్గరే నిలబెట్టుకొని అనామికాకి చూపించుకుంటూ తింటూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్నాళ్ళకి అనామిక గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలిసి రమేషు, ప్రసాదు ఇద్దరూ సంతోషపడుతూ స్వీట్లు పంచుతారు. శారద, మాలిని మాత్రం ఏమాత్రం కరుణ, జాలి, దయ లేకుండా గర్భవతి అని కూడా చూడకుండా ఇంటి పనులు, వంట పనులు అన్నీ అనామికతోనే చేపిస్తూ ఉంటారు. శారద, కోడలు డెలివరీకుంది. ఇప్పటికైనా ఇంట్లోకో పని మనిషిని పెట్టుకుందాం శారదా. వద్దులేండి, కోడల గురించి నేను మాలిని ఉన్నాగా, మేం చూసుకుంటాలే. మీరు కొడుకు మీ పనులు మీరు చూసుకుంటే మంచిది. ఇక మీరు పనులకి వెళ్ళండి. అది కాదు శారదా, డబ్బులకి పని మనిషిని పెట్టడం ఇష్టం లేకపోతే సావిత్రి చెల్లెమ్మని పిలిపించు. కోడలు చేయాల్సిన పనుల్ని సావిత్రి చేసుద్ది. నా మాటిని శారదా, గర్భవతి కోడల్నిట్ట బాధ పెట్టడం అంత మంచిది కాదు. నాకేం చేయాలో బాగా తెలుసండి. శారదా, నేను చెప్పేది కొంచెం విను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు నా కోపం తెప్పించొద్దు. నా గనక కోపం వస్తే గర్భవతి కోడల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటది. అమ్మ మాలిని, నువ్వు రేపు పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి కోడలిగా వెళ్లాల్సిన అమ్మాయివి. అక్క నీకు నీలాంటి ఆడపడుచుంటే ఏంటమ్మా పరిస్థితి అని అడగ్గానే శారద కోపంగా ఇలా అంటుంది. నా కూతుర్ని ఇంత ఇబ్బంది పెడితే నేను అసలు ఊరుకుంటానా చెప్పండి? మరి ఇప్పుడు కోడలు అనామిక ఊరుకుంటుందంటే వాళ్ళు పేదవాళ్ళనే కదా శారదా. అవునండి, నా గయ్యాలతనం వల్ల నా కొడుక్కి పెళ్లి కావడం లేదని నేను అర్థం చేసుకున్నాను. కట్నం తీసుకోకుండా పని మనిషి కూతుర్ని నాకు కోడలుగా చేసుకున్నా. అటాడికి భారీగా ఉంటదిలే, ఇటు నాకు కోడలుగా ఉంటదే, అట్టకి ఇంటికి పని మనిషిగా కూడా పనికొచ్చుద్ది అని ఇట్ట 3 విధాలుగా అనామికని ఉపయోగించుకోవచ్చులే అని చెప్పి నేను పెళ్లి చేశాను. చూడు శారదా, ఇంక నీలో మార్పొచ్చిద్దని మాత్రం నాకు అనిపించట్లేదు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ప్రసాద్. అనామిక, మా అమ్మాయి చెప్పినట్టుగా అన్ని రకాల వంటలు చేసావు కదా? చేసేసాను అత్తయ్య. ఇంకెందుకు ఆలస్యం? అన్నీ తీసుకొచ్చి ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టు. ఏ మాత్రం తప్పు చేసినా అనుకోకుండా ఏ వంటకం కింద పడినా ఈ రోజు గనక నా చేతులు నీ చావు తప్పదు. కడుపుతో ఉన్నావని కూడా చూడను. జాగ్రత్తగా తీసుకొచ్చి పెట్టు. అలాగే అత్తయ్య, ఇప్పుడే అన్ని వంటకాలు పెట్టేస్తాను అత్తయ్య అని చెప్పి గర్భవతి అనామిక అతి జాగ్రత్తగా అన్ని రకాల వంటలు తీసుకొచ్చి అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. శారదా, మాలిని కూర్చొని తింటూ ఉంటారు. అనామిక, మేం తింటున్నప్పుడు నువ్వెలా ఉండాలో చెప్పానుగా. చెప్పారత్తయ్య, మరి కానీయే అని శారద చెప్పగానే గర్భవతి అనామిక ఒక గిన్నె పట్టుకుని దీనంగా నిలబడుతుంది. శారదా, మాలిని ఇద్దరూ రుచికరమైన వంటలు తింటూ ఉంటారు. కోలా, ఈ చికెన్ దేంతో చేసావు? భలే రుచిగా ఉందనుకో. అవునొదినా, చికెన్ భలే టేస్ట్గా ఉంది. నీకు తినాలని ఉందా? లేదు మాలిని, నాకేమీ తినాలని లేదు. కాకపోతే అత్తయ్య. చెప్పు, ఏంటి? అత్తయ్య, ఇలా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. నాకు కాళ్ళు లాగేస్తున్నాయి. కాస్త నా మీద జాలి చూపించండి అత్తయ్య. లేదు కోళ్ళ, లేదు. మీ తినేంతవరకు నువ్వు అట్టాగే ఉండాలి, లేదంటే దవడ పగిలిపోతాయి అని చెప్పి వాళ్ళు వండిన వంటకాలన్నీ తింటూ ఉంటారు.
పాపం గర్భవతి పేద కోడలు అనామిక బాధపడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత నొప్పులు మొదలవుతాయి. హాస్పిటల్కి తీసుకువెళ్తారు. పండంటి బాబు పుడతాడు. ఇంట్లో ఆనందంగా ఉన్న అనామికకి మాత్రం కష్టాలు తప్పటం లేదు. ఇంటి పని వంట పని చేసుకుంటూ బాబుని చూసుకుంటూ అలా తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది.